ఉదయాన్నే లేచి ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఖురాన్ యొక్క పఠనం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి మీరే అనుభూతి చెందవచ్చు. ఆ తర్వాత మస్జిద్ నుండి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్ అప్ అయ్యి వ్యాపార వ్యవహారాలు చూసుకుందాం అని చెప్పి షాప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యాపార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత జొహర్ నమాజ్ కోసం సిద్ధమయ్యి జొహర్ నమాజ్కి రావడం జరిగింది. మస్జిద్కి వచ్చి చూస్తే అక్కడ ఒక జమాత్ వచ్చి ఉంది. ఆ జమాత్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే నాకు తెలియదు జమాత్ వస్తుంది అని చెప్పి. సరే అని నమాజ్ చదివించిన తరువాత వాళ్ళు ఏదైతే బయాన్ చేశారో ఆ యొక్క బయాన్ విన్నాము. ఆ తర్వాత నా యొక్క ప్రయాణం మధ్యాహ్నం భోజనం చేయడం కోసం జరుగుతుంది. ఈ మధ్యలో నేను మీ అందరికీ ఒక హదీస్ వినిపిస్తాను. దేవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఏ యువకుడు అయితే ఒక వృద్ధుడిని అతని ముసలితనాన్ని చూసి గౌరవిస్తాడో అల్లాహు తాలా అతని ముసలితనంలో అతన్ని గౌరవించే వ్యక్తుల్ని పుట్టిస్తాడు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేశారు. ఇది తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ హదీస్ని మీరు గుర్తుపెట్టుకుంటే ముసలివారు అయిన తర్వాత మీరు కూడా సుఖాన్ని పొందుతారు. ఈ హదీస్ని వివరించేటప్పటికి మనం ఇంటికి వచ్చాము. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అసర్ నమాజ్ సమయం అయ్యింది. అసర్ నమాజ్ చదివిన తర్వాత బయట చూస్తే ఒక వృద్ధులారు కూర్చుని ఉన్నారు. ఆమెని అడిగాను, ఏమిటమ్మా ఇక్కడ మీరు మస్జిద్ దగ్గర కూర్చున్నారు అని. ఆమె గాథ చెప్పిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అయ్యా, నాకు 2 మగపిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు తాగుబోతు, ఎప్పుడు తాగుతూ ఉంటాడు. ఆ తాగడానికి డబ్బులు నా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లవాడు అస్సలు బాధ్యత లేనివాడు. నేను ఇంటింటికి వెళ్ళి పాచి పని చేసుకుంటూ నా జీవనాన్ని సాగిస్తున్నాను అని చెప్పి చాలా బాధగా చెప్పారు. సరే అమ్మ, అల్లాహతో దుఆ చేసుకుంటూ ఉండండి అని చెప్పి మన టిఐడి ఫౌండేషన్ తరపు నుండి ఆమెకి కొంచెం సహాయం అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళిన తర్వాత కొంచెం పని అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత నా యొక్క ఉదయం నుండి సాయంత్రం వరకు ఇమామత్ ఉండడం కారణం వలన ఏ పని కూడా శుభ్రంగా చేయలేకపోతూ ఉన్నాను. అల్హమ్దులిల్లాహ్. కానీ నాకు సంతోషమే. ఎందుకు అంటే అల్లాహ్ యొక్క సన్నిధిలో నమాజ్ చదివించే యొక్క అవకాశాన్ని అల్లాహ్ నాకు ప్రసాదించారు. ఆ తర్వాత మళ్ళీ ఇషా నమాజ్ చదువుకున్న తర్వాత షాప్కి వచ్చి మిగతా పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకొని షాప్ క్లోజ్ చేసి ఉదయం ఫజర్ నమాజ్ కోసం సిద్ధమవుతూ ఉన్నాను. ఇక్కడ ఒక కస్టమర్ నాతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు కస్టమర్లు దేవుళ్ళు అని చెప్పి. ఒకవేళ కస్టమర్ దేవుళ్ళు అయితే మరి మనల్ని పుట్టించిన వాడు ఎవరో ఒకసారి మీరే కామెంట్లో తెలియజేయండి.